5 లక్షల క్యూసెక్కులు కూడా అంతకంటే ఎక్కువ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ మనం చూడండి, ఛత్తీస్గఢ్లో భీకరమైన వర్షాలు కురుస్తున్నాయి. మన దగ్గర 10-20 సెంటీమీటర్లు, కానీ ఛత్తీస్గఢ్లో ఈ కాంకేర్ ఈ ప్రాంతంలో 30-35 సెంటీమీటర్ల వర్షం ఒకటే రోజు నమోదయ్యేందుకు ఎక్కువ ఆస్కారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే అత్యంత భీకరమైన వర్షాలు మనకు ఛత్తీస్గఢ్ ఏరియాలో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చే ఫ్లడ్ అంతా కూడా ఇగో ఇక్కడ కనిపిస్తుంది. మన కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాంతానికి భీకరమైన వరద వచ్చే అవకాశం ఉంది. దాదాపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ రాబోయే 1-2 డేస్లో 5 లక్షల క్యూసెక్కులు కూడా టచ్ కావచ్చు మేడిగడ్డ దగ్గర. కానీ మేడిగడ్డ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. బట్ ఎల్లంపల్లికి ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షం పడుతోంది. ఎస్ఆర్ఎస్పి కూడా సరే ఎల్లంపల్లికి ఉన్నంత ప్రవాహం లేదు, కానీ కొంత ప్రవాహం ఉంది. బట్ ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో రాబోయే రోజుల్లో వర్షాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు వాయుగుండం ఎక్కడుందో మనం చూద్దాం. ఎట్ ప్రజెంట్ వాయుగుండం ఇక్కడ ఇంకా ఈ మ్యాప్లో చూస్తే చాలా క్లియర్గా వస్తుంది ఎంత భీకరమైన వాయుగుండం, ఎంత పవర్ఫుల్ వాయుగుండం మనం చూడొచ్చు. ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షాలు పడతాయి. దీనికి సౌత్లో మనం ఉన్నాం కాబట్టి కొంత మనకు కూడా వర్షం పడుతుంది. బట్ ఛత్తీస్గఢ్లో అయితే ఇప్పుడు భీకరమైన వర్షపాతం మనకు కనిపిస్తుంది ఈ వాయుగుండం ప్రభావంతో. ఈ వాయుగుండం ఏంటంటే క్రమంగా ఇక్కడ లెఫ్ట్ వైపు అంటే వెస్ట్ పశ్చిమ దిశగా ట్రావెల్ చేసి, అంటే ఫస్ట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ దగ్గర ఉంది ఈ వాయుగుండం. ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా ప్రయాణం చేసి దక్షిణ ఛత్తీస్గఢ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆదిలాబాద్ పైన ఆ ప్రాంతం నుంచి విదర్భ వెళ్తుంది. విదర్భ నుంచి క్రమంగా వెళ్ళి మహారాష్ట్రలో మధ్య మహారాష్ట్ర ఈ ప్రాంతం వెళ్ళి ముంబై ఇట్లా వెస్ట్ నార్త్ వెస్ట్ వెళ్ళి గుజరాత్ తీరానికి దగ్గరలో వెళ్ళి మళ్ళీ అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్కి ఒక 2-3 డేస్ టైం పడుతుంది. ఈ 2-3 డేస్లో రేపు సాయంత్రం వరకు మనకు చూస్తే కనుక దీని మూమెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం, ఈ వాయుగుండం మూమెంట్. సో ఇప్పుడు రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ దగ్గరలో ఈ వాయుగుండం ఉంది. దీని ప్రభావంతో ఈ రాత్రి కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకి చాలా ఎక్కువ వర్షపాతం పడుతుంది. ఇది క్రమంగా రేపు రాత్రి తర్వాత మనకు రేపు సాయంత్రం తర్వాత తెలంగాణకు వర్షాలు తక్కువైపోతాయి. బట్ ఆ సమయంలో మహారాష్ట్రలో జల్గావ్, నాసిక్ ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. జల్గావ్, నాసిక్ అంటే మళ్ళీ నాసిక్ గోదావరి గమ్యస్థానం. సో ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా మనకు ఎక్కువ వర్షపాతానికి ఛాన్స్ ఉంది. అంటే మధ్యప్రదేశ్, విదర్భ ఆ తర్వాత వెళ్ళి ఇక్కడ వర్షపాతం తక్కువ అవుతుంది. సో దీని ప్రభావం వల్ల అంటే ఓవరాల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రెయిన్ అక్యుములేషన్ నెక్స్ట్ 2 డేస్లోనే మనకు యావరేజ్గా 30th ఈవినింగ్ వరకు నేను తీసుకుంటున్నా. రేపు సాయంత్రం వరకు ఎంత రెయిన్ఫాల్ నమోదవుతుందో చూద్దాం ఒకసారి. ఎక్స్పెక్టెడ్ రేపు సాయంత్రం వరకే రామగుండం ప్రాంతంలో మీరు చూడండి 25 సెంటీమీటర్ల వర్షపాతం మళ్ళీ నమోదయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఈ రామగుండం దగ్గరలోనే ఇక్కడే మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉండేది. ఈ ప్రాంత క్యాచ్మెంట్ ఏరియాలో మళ్ళీ కడెం క్యాచ్మెంట్ ఏరియాలో మళ్ళొక 20-21 సెంటీమీటర్ల వర్షపాతం నెక్స్ట్ 24 అవర్స్లో రేపు రాత్రి వరకే తీసుకున్నాను. రేపు అర్ధరాత్రి వరకే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉంది. ఇంకా దీని కింద అంటే చెన్నూరు, ఈ కాళేశ్వరం ఏరియాలో ఇంకా ఎక్కువ వర్షపాతం ఉంది. కానీ కాళేశ్వరంలో వర్షం పడితే కిందికి పోవడమే, ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అన్ని వదిలిపెడతారు కాబట్టి. బట్ సమ్వాట్ ఎస్ఆర్ఎస్పి కూడా ఫ్లడ్ వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రోజుకు 2-3 వేల క్యూసెక్లు వస్తుంది. బట్ ఎస్ఆర్ఎస్పి చాలా పెద్దది, 80 టీఎంసీల కెపాసిటీ ఉంది ఎస్ఆర్ఎస్పి. ఇప్పుడు 16 టీఎంసీలో ఉంది, దీంతో నిండదు. బట్ ఎల్లంపల్లి కడెం నిండిపోతుంది. కడెం జస్ట్ 4-5 టీఎంసీల నీళ్ళు అంతే కడెం కెపాసిటీ. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగితే రైతులకు చాలా ప్రయోజనం ఉంటుంది కదా, ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది? ఎల్లంపల్లి పూర్తిగా నిండుతుంది. అయితే ఎల్లంపల్లి కంటూ సొంత ఆయకట్టు తక్కువ. ఎల్లంపల్లి ద్వారా డైరెక్ట్ గా సొంత ఆయకట్టు అన్నది ఎల్లంపల్లికి చాలా తక్కువ ఉంది. ఏదో గూడెం, ఎత్తిపోతల అటువంటివి ఉన్నాయి, కానీ ఎల్లంపల్లి నీరు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి యూజ్ అవుద్ది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఎట్లా తీసుకొస్తారు? దీని ద్వారానే నందిమేడారం, మిడ్మానేరు తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. సో ఈ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్గా ఎల్లంపల్లి నుంచి
ఏకంగా హైదరాబాద్ వరకు కూడా, షామీర్పేట వరకు కూడా పైప్ లైన్ కూడా ఉంది. తర్వాత ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, రామగుండంకు డ్రింకింగ్ వాటర్ ఉంది. తర్వాత ఎల్లంపల్లి నీటిని ఇప్పుడు కాళేశ్వరంలో ఈ బాహుబలి మోటార్స్ ఉన్నాయి. బాహుబలి మోటార్స్ అంటారు. ఇక్కడ ఒకటే రోజు మనకు 2 టీఎంసీలు 3 టీఎంసీల వాటర్ కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది ఈ బాహుబలి మోటార్ల ద్వారా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో సిస్టమే. లింక్ 1 అంటే మన అన్నారం, సుందిళ్ళ, తర్వాత ఏమంటారు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళనేమో లింక్ 1. బట్ లింక్ 2 ఏదైతే ఉందో ఈ ఎల్లంపల్లి కానీ, నందిమేడారం కానీ, ఆ తర్వాత మిడ్మానేర్ అంతకుముందే ఉంది. బట్ దీన్ని కాళేశ్వరంలో తీసుకొచ్చారు. లోయర్ మానేరు కూడా అంతకుముందే ఉంది. ఈ మిడ్మానేరు, లోయర్ మానేరుకి ఈసారి ఇన్ఫ్లో లేదు. ఇప్పుడు ఈ ఎల్లంపల్లి ద్వారా ఏం చేయొచ్చు అంటే నందిమేడారంకు లిఫ్ట్ చేయొచ్చు. నందిమేడారం నుంచి మిడ్మానేరు ఎంత 318 అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ అనంతగిరి రిజర్వాయర్ దగ్గర నుంచి రంగనాయక సాగర్ అంటే సిద్దిపేటలో ఇది ఒక 3 టీఎంసీ రిజర్వాయర్. అక్కడ నుంచి కొమరవెల్లి, మల్లన్న సాగర్ అంటే కేసీఆర్ పెట్ ప్రాజెక్ట్. మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్ ఏకంగా మల్లన్న సాగర్లో ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద రిజర్వాయర్ తెలంగాణలో ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగరే. ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 టీఎంసీలు ఉంది. సరే, శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 బార్డర్లో ఉన్నాయి, తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్నాయి. బట్ కంప్లీట్ గా తెలంగాణ బార్డర్లో ఉండి ఈ మధ్య కాలంలో కట్టింది మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు, గంధమల్ల 9.86, బస్వాపూర్ 11.39 టీఎంసీలు.